హాయ్ ఫ్రెండ్స్, అర్షడ్ వర్గాలు పార్ట్ 6. న్యూ ఇయర్ స్పిరిచువల్ మాస్టర్ భీమనేని వంశీకిరణ్ గారు మానవుల యొక్క సకల దుఃఖాలకు మరియు అనేక జన్మలకు కారణమైన అర్షడ్ వర్గాలపై అనేక పరిశోధనలు చేసి అర్షడ్ వర్గాలు అంటే ఏంటి, వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, స్థితప్రజ్ఞత సాధించి యోగిగా సమాజంలో ఎలా జీవించాలి అన్న అంశాలతో మనకు తెలియని మనల్ని మనం తెలుసుకునే అవకాశాన్ని కల్పించే ఓ అద్భుతమైన కోణాన్ని ఆవిష్కరిస్తూ అర్షడ్ వర్గాలు అన్న గ్రంథరాజాన్ని మనకి అందించడం జరిగింది. సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ ద్వారా ఆ పుస్తకంలోని మోహం అన్న అంశాన్ని ఈరోజు తెలుసుకుందాం. మోహం అర్షడ్ వర్గాల్లో 4వది మోహం. ఈ మోహానికి కారణం కూడా లోభత్వమే. తను సంపాదించి దాచింది 10 చేయాలన్న వ్యామోహంలో మనిషి ఎంతో అధోగతి పాలవుతున్నాడు. ఎంతో అందమైన జీవితం మనది, అంతేకాదు జీవితం ఎంతో అమూల్యమైనది కూడా. ఈ జీవితం తీసుకుని భూమి మీదకు రావాలంటే ఎంతోమంది మాస్టర్స్ కష్టపడాలి. శరీరం కోసం మనం ఎంతగానో ఎదురు చూడాలి. మరి అంత కష్టపడి తెచ్చుకున్న జీవితాన్ని ఏం చేస్తున్నాం? ఒక వృద్ధుడు బాగా సంపాదించాడు. అతనికి పెద్ద బట్టల దుకాణం ఉంది. అతనికి 3 కుమారులు. వృద్ధుడితో పాటు ఆ 3 ఆ బట్టల దుకాణం చూసుకుంటూ జీవితం గడిపేవారు. ఆ వృద్ధుడికి మరణం ఆసన్నమైంది. అతడు ఇక 3 నిమిషాల్లో చనిపోతాడనగా అతనిని ఇంటి బయట చాపపై పడుకోబెట్టారు. ఎంత విచిత్రం అంటే, ఎంత సంపాదించినా, ఎంత కోటీశ్వరుడైనా, ఎంత పెద్ద ఇల్లు ఉన్నా చనిపోయే ముందు ఆఖరి నిమిషాలలో వారిని బయట చాపపై పడేస్తారు. ఎంత గొప్పవాళ్ళో మన వాళ్ళు. ఎందుకయ్యా అంటే, మనిషి ఇంట్లో చనిపోతే ఆత్మ ఇంట్లోనే తిరుగుతుందట. బయట చనిపోతే ఆత్మ ఇంట్లోకి రాలేదు కాబోలు. చూసారా మై డియర్ ఫ్రెండ్స్, ఇది మన బతుకు. ఎంత సంపాదించినా ప్రాణం పోకముందే మనల్ని తెచ్చి బయట పడేస్తారు మన కుటుంబీకులు. ఎప్పుడైతే బయట పడుకోబెడతారో అప్పుడు అర్థమవుతుంది మన వెంట ఏదీ రాదు అన్న సత్యం. అప్పటికి కూడా తెలుసుకోని వాళ్ళు ఉంటారు. అలాగే ఈ వృద్ధుడు కూడా బయట పడుకోబెట్టగానే నెమ్మదిగా కళ్ళు తెరిచి తన 3 కొడుకులను దగ్గరికి పిలుస్తాడు. ఏరా చిన్నోడేట్రా, ఇదిగో ఇక్కడే ఉన్నాను నాన్న అంటూ ఏడుస్తూ దగ్గరకు వస్తాడు. మరి పెద్దోడు ఏడిరా, ఇదిగో ఇక్కడే ఉన్నాను నాన్న అని వాడు వస్తాడు. మరి మధ్యవాడి ఏడిరా అంటూ అసహనంగా అరుస్తాడు. వాడు పరిగెత్తుకు వచ్చి నిల్చుంటాడు. 3 దగ్గరకు రాగానే, ఒరే వెధవల్లారా, 3 ఇక్కడే ఉన్నారు, మరి కొట్టి ఎవరు చూసుకుంటారు అని కోపంతో అరుస్తాడు. చూడండి, మానవ జీవితం ఎంత దారుణంగా ఉందో. తాను చనిపోయే క్షణంలో చింతన చేయవలసిందేంటి, ఆలోచించవలసిందేమిటి? ఎప్పుడైతే మోహం విడవకుండా ఉన్నారో అది కాస్త వ్యామోహంగా మారుతుంది. జీవితం చివరి నిమిషం గురించి అయినా ఆలోచించనివ్వకుండా చేస్తుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే, అమూల్యమైన జీవితాన్ని లోభంతో, మోహంతో నాశనం చేసుకుంటూ ఉన్నాం. మధురంగా జీవించవలసిన జీవితాన్ని దుర్భరం చేసుకుంటున్నాం. ఎందుకు ఈ జీవితం? ఎక్కడికి ఈ పరుగు? ఎంత సంపాదిస్తున్నాం? ఎందుకు బ్రతుకుతున్నాం అన్నది తెలియక మనం బతుకు పయనం సాగిస్తున్నాం. మన చుట్టూ ఉన్న పలు వ్యక్తులను గమనించండి. ఒక్కొక్కళ్ళకి కోట్ల కొలది ఆస్తి, అంటే వాళ్ళ తర్వాతి 10 తరాలకు సరిపడా ఆస్తులు ఉన్నాయి. అయినా ఇంకా ఆశ. బ్లాక్ మనీలు, స్విస్ బ్యాంకులు ఖాతాలు, ఎక్కడెక్కడో పెట్టుబడులు, ఎక్కడికో గమ్యం లేకుండా పరుగులు తీస్తున్నాం. నిజానికి ఒక మనిషి హాయిగా తన కుటుంబంతో జీవించడానికి ఎంత డబ్బు కావాలి? కనుక ఎంత మోహంతో ఉండాలో అంతే ఉండాలి. అది వ్యామోహం కారాదు. మోహం అనేది లేకపోతే జీవితం నిస్సారం అవుతుంది. అదే మోహం ఎక్కువైతే భయంకర కష్టాలు పాలవుతాము. మోహం మితిమీరితే అది వ్యామోహం అవుతుంది. వెనుకటి తరం పెద్ద పెద్ద కట్టడాలు, భవంతులు, కోటలు, గోడలు అన్నింటినీ బానిసలను ఉపయోగించి కట్టేవారట. మనం చూసే చైనా వాళ్ళు కూడా బానిసలను ఉపయోగించి కట్టారంట. చైనా వాళ్ళు ఆ గోడను కట్టడానికి బానిసలకు కొరడా దెబ్బల రుచి చూపించి, భయపెట్టి, హింసించి పని చేయించుకునేవారట. కానీ ప్రస్తుతం పెద్ద పెద్ద కట్టడాలను, బిల్డింగులను, పెద్ద పెద్ద కంపెనీలను అనేక మంది ఉద్యోగస్తులతో బోనస్లు, ఓటీలు ఆశ చూపించి సంస్థలను నడుపుతున్నారు. అప్పుడు బానిసలను కొరడాలతో భయపెట్టి పని చేయించుకుంటే, ఇప్పుడు ఉద్యోగులకు డబ్బు అనే ఎర చూపించి పని చేయించుకుంటున్నాయి.
బహుళజాతి సంస్థలు, ఇద్దరూ బానిసలే. అప్పుడు కొరడ, ఇప్పుడు డబ్బు, అంతే తేడా. జీవించడానికి కావలసినంత సంపాదించి కుటుంబంతో హాయిగా జీవించే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆ అవకాశాలను మానవుడు నాశనం చేసుకుంటున్నాడు. ఇంకా ఇంకా సంపాదించాలనే కోరికతో ఎక్కడెక్కడో పెట్టుబడులు పెట్టి అవి తిరిగి రాలేదన్న టెన్షన్తో హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాడు. వీటన్నింటికీ కారణం మితిమీరిన ఆశే. నిజానికి మనకు సరిపడినంత ఉంది. దానితో మనం తృప్తిగా బతకవచ్చు, హాయిగా మన బాధ్యతలను నిర్వర్తించవచ్చు. 10 తరాల కోసం ఎందుకు సంపాదించాలి? మీరు మీ మనవడికి బానిసలు కాదు. మీరు వారికి బానిసలుగా ఉండడానికి ఈ భూమి మీదకు రాలేదు. మీరు మీ బిడ్డలకు సంపాదించి ఇవ్వండి, మీ బాధ్యతను తీర్చుకోండి. ఆ తర్వాత మీ బిడ్డలు వారి బిడ్డల కోసం సంపాదించేలా శిక్షణ ఇవ్వండి. మీ బాధ్యతను మాత్రం మీరు నిర్వర్తిస్తే చాలు. మీ బాధ్యత పూర్తి అవగానే వారిని, వారి జీవితాన్ని వారి ఇష్టానికి వదిలివేయండి. వారి బాధ్యతల కోసం వారినే పాటుపడనివ్వండి. కాకిని ఒకసారి చూడండి. చక్కగా గూడు కట్టి అందులో గుడ్లు పెడుతుంది. వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ పొదుగుతుంది. అవి పొదగగానే వాటి కోసం ఆహారాన్ని ఎక్కడెక్కడో సేకరించి తీసుకొచ్చి వాటి నోట్లో పెడుతుంది. తన పిల్లలకి నెమ్మదిగా ఎగరడం నేర్పిస్తుంది. ఎప్పుడైతే అవి ఎగరడం ప్రారంభిస్తాయో ఇక వాటిని గూటికి రానివ్వదు. వచ్చిన ముక్కుతో పొడిచి తరిమేస్తుంది. మరలా కొత్త గూడును నిర్మించుకొని సరికొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. మనం ఏం చేస్తున్నాం? మన పిల్లల కోసం కష్టపడ్డాం, బాగుంది. కానీ పిల్లల పిల్లలు, తమ్ముడు, అక్క, బావ, బావమరిది కూడా సంపాదిస్తున్నాం. ఎందుకు మనకి ఈ బానిస చాకిరీ? సంపాదన సంపాదన సంపాదన, ఇదే జీవితమా? ఎంత అమూల్యమైన జీవితాన్ని వృధా చేస్తున్నాం. మన ఆత్మ కోసం మనం ఏం శ్రమిస్తున్నాం? ఆత్మజ్ఞానం కోసం ఏం చేస్తున్నాం? అసలు భూలోకానికి వచ్చిన పనిని మర్చిపోతున్నాం. దీనికి అంతటికీ కారణం మన మితిమీరిన అతి వ్యామోహం. తెల్లవారి లేచింది మొదలు పరుగు పరుగు పరుగాయే, ఎంత పరుగిడినా గమ్యం దరిచేరదాయే, అంతలోనే మృత్యువు దరిచేరినాయే, ఏమి జన్మమురా నరుడానేది. కనుక మితిమీరిన అతి మోహం ఉండకూడదు. ఈ మోహానికి మూల కారణం తృప్తి లేకపోవడమే. ఎప్పుడైతే తృప్తిగా జీవించడం మొదలు పెడతామో అప్పుడు మోహాన్ని జయిస్తాం. నిజానికి అర్షడ్ వర్గాలు ఒకదానికి ఒకటి కారణమవుతాయి. డబ్బులు సంపాదించాలనే తీవ్రమైన కోరిక తీరకపోతే క్రోధంగా మారుతుంది. అది తీరితే లోభంగా మారుతుంది. ఈ లోభంతో దానిని ఇంకా పెంచాలన్న తపన మోహంగా మారుతుంది. తద్వారా జీవిత సౌందర్యాన్ని కోల్పోతాం. ఎన్నో వెన్నెల రాత్రులు, వర్షపు చినుకులు, చిన్న పిల్లల నవ్వులు కోల్పోతూ ఉన్నాం. పిల్లలతో కలిసి ఆడుకునే క్షణాలు, పండుగలలో కుటుంబ సభ్యులతో కలిసి చేసుకునే సంతోషాలు అన్నీ కోల్పోతున్నాం. చిన్నప్పుడు ఆడుకునే ఆటలు, వర్షంలో తడిసిన క్షణాలు అన్నీ మర్చిపోతున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, అమూల్యమైన సత్యం ఇది. జీవితాన్ని భోగించవలే. మితిమీరిన ఈ మోహం తగ్గించుకుంటే, ఉన్నదానిలో తృప్తి పడితే ఆనందంతో జీవిస్తాం. కాబట్టి ఈ వ్యామోహానికి విరుగుడు తృప్తి. ఏది ఉందో దానితో తృప్తి చెందడం ప్రారంభిస్తే క్రమక్రమంగా మనలో వ్యామోహం తగ్గుతుంది. రేపటి భాగంలో మదం అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఇంతటి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించిన వంశీ గారికి శతకోటి కృతజ్ఞతాభివందనాలు. థ్యాంక్ యూ.